కాశీనాయని సత్రం కేవలం రాయలసీమలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నటువంటి క్షేత్రం. చాలా సుదీర్ఘకాలంగా అన్నదానం చేస్తూ అనేక మంది జీవితాల్ని నిలబెట్టినటువంటి దేవుడిగా కాశీనాయన్ని కొలిచేదానికి నిత్యం అనేక మంది తరలి వస్తూ ఉంటారు. బద్వేలు సమీపంలో ఉన్నటువంటి కొండల్లో కాశీనాయని క్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి ప్రభుత్వం మారిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఫారెస్ట్ అధికారులు అడ్డంకులు కల్పించారు. రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి అనుమతులు లేవు, తొలగించేస్తాం అంటూ నోటీసులు ఇచ్చారు. దానికి స్పందించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలకు పూనుకోకుండా అడ్డుకట్ట వేసి కాశీనాయని క్షేత్రానికి రక్షణగా నిలబడ్డారు. కానీ 2024లో ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత సీన్ రివర్స్ అయింది. అటవీ శాఖ బాధ్యతలు చూపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తానొక సనాతన ధర్మ పరిరక్షకుడిని అని చెప్పుకుంటారు. కానీ అదే సనాతన ధర్మ పరిరక్షణలో అనేక మంది యాత్రికులకి కడుపు నింపినటువంటి దివ్యక్షేత్రంగా పిలువబడే కాశీనాయని క్షేత్ర విషయంలో పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖ చాలా దూకుడుగా సాగింది. రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో కాశీనాయని క్షేత్రంలో అన్నదాన సత్రాల్ని నేల కూల్చేసింది. అదొక పెద్ద వివాదంగా మారింది. ఆ సమయంలో ఆ బిల్డింగులన్నీ తానే కట్టిస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆ భవనాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా కొంతమేరకు ప్రయత్నం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ భవనాలు కూల్చేస్తే నారా లోకేష్ స్వయంగా ఆ భవనాలు నిర్మించేదానికి ప్రయత్నం చేశారు. తీరా ఇప్పుడు ఇదంతా గడిచిన తర్వాత తాజాగా అటవీ శాఖ అధికారులు మరొక అడుగు ముందుకేశారు. అటవీ శాఖ అధికారులు ఏకంగా ఆ కాశీనాయని క్షేత్రానికి బస్సులే వెళ్ళకూడదు అంటూ అడ్డుకట్ట వేశారు. ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చారు. ఆర్టీసీ అధికారులు బస్సులు నిలిపివేయాలి అంటూ ఆదేశాలు ఇవ్వడంతో కాశీనాయని క్షేత్రానికి వెళ్ళినటువంటి భక్తులు అనేక రకాలుగా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మొత్తం కడప, నెల్లూరు, ప్రకాశం సహా అనేక రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కలకలం రేపింది. కాశీనాయని క్షేత్రంలో భవనాలు కూల్చి కాశీనాయని క్షేత్రాన్ని వెళ్ళడానికి దారి కూడా లేకుండా చేసి ఇప్పుడు బస్సులు కూడా నిలిపేస్తారా అంటూ భక్తులు పెద్ద స్థాయిలో ఆందోళనకి దిగారు. అనేక రకాలుగా ప్రభుత్వ తీరుని ప్రశ్నించేదానికి పూనుకున్నారు. దీంతో చివరికి ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ బస్సులు నిలిపివేయడం లేదు అంటూ ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులు కాశీనాయని క్షేత్రం మీద కక్షగట్టి సాగుతున్నారా? కాశీనాయని క్షేత్రంలో ఎటువంటి సనాతన ధర్మ కార్యక్రమాలు నిర్వహించకూడదని అడ్డుకట్ట వేస్తున్నారా? కాశీనాయని క్షేత్రం మీద పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రత్యేకమైనటువంటి కక్ష సాధింపు ధోరణి ఏమైనా తీసుకున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. పదే పదే ఫారెస్ట్ అధికారులు కాశీనాయని క్షేత్రం మీద అన్ని రకాలుగాను అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడం ఇందుకు కారణంగా కనిపిస్తుంది. వాస్తవానికి కాశీనాయని క్షేత్రానికి వచ్చేటువంటి భక్తుల్లో కానీ కాశీనాయని అనుచరుల్లో కానీ ఎక్కువ మంది రెడ్లు ఉంటారు. వాళ్ళంతా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉంటారు. కాబట్టి వాళ్ళు కాశీనాయని క్షేత్రానికి రావడం పవన్ కళ్యాణ్కి గిట్టడం లేదా అనేటువంటి సందేహం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా కాశీనాయని క్షేత్రానికి ఇలాంటి భవనాలు కూల్చడం, బస్సులు రాకుండా అడ్డుకోవడం, యాత్రికులకి ఆటంకాలు కల్పించడం, కాశీనాయని క్షేత్ర కార్యకలాపాలకి ముందుకు సాగకుండా నిలువరించడం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి అటవీ శాఖ, దానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలుత నారా లోకేష్, ఇప్పుడు మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు జోక్యం చేసుకుని సమస్య తాత్కాలిక పరిష్కారానికి చొరవ చూపుతున్నప్పటికీ దీర్ఘకాలికంగా భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఎవ్వరూ కాశీనాయని క్షేత్రం జోలికి రాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఆయన భక్తులు కోరుతున్నారు. మరి అలాంటి నిర్ణయానికి ప్రభుత్వం వస్తుందా, లేకుంటే పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ అధికారులు పదే పదే కాశీనాయని క్షేత్రంలో వేలెట్టి వివాదాలు సృష్టించే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటారా? ఇదే చాలా కీలకమైనటువంటి వ్యవహారం, రాజకీయంగానూ ప్రభావితం చేయబోయేటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది.